సో ఇప్పుడు ఎవరైతే ఆస్తి ఉన్న వాళ్ళు ఆస్తి పరులు ఉన్నారో వాళ్ళు దాన్ని రెట్టింపు చేయడం పక్కన పెడితే ఆ ఉన్నదాన్ని ఎట్లా కాపాడుకోవాలి అసలు దాని గురించి మీ వివరణ చెప్పండి సార్. అయితే ఒకటండి, మనకి చిన్నప్పటి నుంచి ఏం చెప్తారంటే కాళ్ళు ముడిచే వరకే మనం చాపుకోవాలంటారు. నేనేం చెప్తానంటే కాళ్ళు ముడిచే వరకు కాదు, నీకు 10 బిల్డింగ్లు ఉండాలంటాను. అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి స్కేర్సిటీ మెంటాలిటీతో అవును. పెంచుతారనమాట. స్కేర్సిటీ అంటే ఏంటి? లేమి 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 అనేది. ప్రపంచంలో ఎంత వాటర్ ఉందండి? ప్రపంచంలో ఎన్ని చెట్లు ఉన్నాయి? అన్ని అవకాశాలు ఉన్నాయి, అంత డబ్బు ఉంది. ఆప్టమిస్ట్ మెంటాలిటీ అంటారు. గట్టిగా ఫోకస్ చేస్తే ఎవ్రీడే నీకు ఒక ఆపర్చునిటీ. ఇంకా చెప్తాను, ప్రతి గంట నీకు ఒక ఆపర్చునిటీ. ప్రతి గంట నీకు ఒక ఆపర్చునిటీ. ఇక్కడ డబ్బు అనేది నా దృష్టిలో అయితే ఒక ఐడియాతో సంబంధం. ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదు, వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నావు, దాన్ని ఐడియాగా మార్చు. ఈ ఐడియా ఫెయిల్ అయింది, మళ్ళీ ఇంకో ఐడియా పెట్టు. అది ఫెయిల్ అయింది, ఇంకో ఐడియాగా పెట్టు. ప్రపంచంలో డబ్బు సంపాదించే వాళ్ళందరూ ఐడియాసే. అయితే మన తాతలు ఏం చెప్పారంటే డబ్బును దాచుకో, జాగ్రత్తగా దాచుకో అంటారు. రైటే, వాళ్ళు చెప్పింది రైటే. కానీ నువ్వు ఎప్పుడు దాచుకోవడం మీద ఫోకస్ చేసావు అనుకో, ప్రపంచంలో ఖర్చు పెట్టలేవు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే వాళ్ళకి నేను ఏం చేస్తానంటే, మరి అప్పుడప్పుడు నేను రియల్ ఎస్టేట్ ట్రైనింగ్స్ ఇవన్నీ ఇస్తే వాళ్ళ చేతి బలవంతంగా కారు కొనిపిస్తాను. కొనిపిస్తాను నేను. ఈఎంఐ కట్టాను, ఈ డౌన్ పేమెంట్ కట్టాను, ఏదో చేసి కొనిపిస్తాం. ఎవ్రీ మంత్ 30,000 20,000 ఈఎంఐ కట్టాలి. కట్టేటప్పుడు దానికోసం నేను పని చేయాలి. అప్పుడు ఆ ట్రిగర్ అవుతుంటదిగా. బలవంతంగా స్కూల్ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో అంటే పెద్ద స్కూల్లో చదివించమంటాను. వాడు ఏదైనా రెంట్కి 10,000 ఉంటే 20,000 మారు అంటాను నేను. ఎందుకంటే దానివల్ల వాడికి ఒక మైండ్లో నెల వస్తుంది, ఇది వస్తుంది అంటాడు. అప్పుడు వాడు పరిగెడతాడు. న్యూ థాట్స్, న్యూ బిలీఫ్స్, న్యూ యాక్షన్స్, న్యూ రిజల్ట్స్. ఇక్కడ ఏంటి? ప్రపంచంలో నీకు ఒక మైండ్లో ట్రిగర్ లేదనుకో బ్రదర్, ఆ బొక్కలే మనం పడుకుందాం, నెల వచ్చేటప్పుడు ఏం కట్టాల్సిన అవసరం లేదని బద్దకస్తులుగా మారిపోతున్నావు. అదే నెల వచ్చేటప్పుడు నీకు 5-10 ఈఎంఐలు ఉన్నాయి, ఆటోమేటిక్ నువ్వు పరిగెట్టవా? అలా పరిగెట్టేటప్పుడు కొన్ని రోజులకి 3 నెలలు నీకు అలవాటు అయిపోద్ది.